ఎన్నికల తర్వాత టీడీపీ దాడులు పెరిగాయన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అక్రమ కేసులు పెట్టారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో దాడులు జరగలేదన్నారు. రాజకీయాలు వద్దనుకున్నా కానీ మళ్లీ రాజకీయాలు చేసేలా చేస్తున్నారని వెల్లడించారు. ఒంగోలును వదిలిపెట్టేదే లేదన్నారాయన. మేము ఎప్పుడు ఎన్నిసార్లు 5 సార్లు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా అవతల మీద ప్రతిపక్ష వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఓడిపోయిన సంబంధించిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. 2019 ముందల కమ్మ పాలనలో మమ్మల్ని అడ్డగించి అమరనాథ్ పాలన చేసినా కూడా వాళ్ళ మీద అధికారం వచ్చిన తర్వాత చిన్న కేసు కూడా పెట్టలేదు. మా క్యారెక్టర్ అట్లాంటిది. మరి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద, అమాయకుల మీద కొట్టడం, కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు. పోలీసులు వన్ సైడ్గా చేశారు. నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి, ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా. నేను వదిలిపెట్టను ఒంగోలుని.